హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యం మీ సొంతమవుతుందండి. ఇవి చేయడం కోసం ముందుగానైతే ప్యాన్‌లోకి ఒక కప్పు వరకు అవిసె గింజల్ని తీసుకోవాలి. వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అంటారండి. ఈ అవిసె గింజలలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. వీటిని డైలీ తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నమాట. వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికైతే ఈ అవిసె గింజలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తప్పకుండా ఈ అవిసె గింజల్ని రోజువారీ ఆహార పదార్థాలలో భాగంగా చేసుకోండి. వీటిని ఇలానే తినడం కష్టం కాబట్టి వీటిని లడ్డూలాగా కానీ, కారం పొడిలాగా కానీ చేసుకొని తినేసేయొచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అరకప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఇలా వీటిలో పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఈ పల్లీలని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చిగానే ఉండిపోతాయి. సో చూసుకుంటూ ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరి ముక్కలైతే పల్లీలు సగం వేగగానే వేసేయండి. ఇలా పొడిని తీసుకున్నట్లయితే చివరిగా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక పావు కప్పు వరకు నువ్వులను తీసుకోవాలి. ఈ నువ్వులను కూడా దూరగా ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపటలాడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 10 నుంచి 15 వరకు బాదం పలుకులను తీసుకోండి. మీ దగ్గర బాదం పలుకులు లేనట్లయితే పిస్తా పప్పును కూడా వాడొచ్చు. కాకపోతే దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, లో ఫ్లేమ్‌లో ఈ బాదం పలుకులు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి. వీటిని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేస్తున్నాను. గోధుమ పిండిని కూడా వేసుకొని ఈ నెయ్యిలోకి గోధుమ పిండి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే గోధుమ పిండి అనేది మంచి స్మెల్ వస్తుందండి. అలా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న బాదం పలుకులను వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అవిసె గింజల్ని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పొడిలాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు పల్లీలని మిక్సీకి వేసుకోవాలి. ఈ పల్లీలని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. ఒక కప్పు అవిసె గింజలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. పొడి చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా వేసుకోవాలండి. ఇలా బాదం పొడి నువ్వులను వేసుకోవడం వల్ల అక్కడక్కడ మనకి తగులుతూ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఇది చేయడానికి వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రోజు ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చూడండి, మొత్తం బాగా కలిసిన తర్వాత లడ్డు వస్తుందో రావట్లేదో చూసి లడ్డు చుట్టడం రాకపోతే గోరువెచ్చని నెయ్యి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు చుట్టుకోండి. చూడండి, ఇలా వేసి లడ్డు చుట్టారంటే మీకు ఈజీగా లడ్డు చుట్టడం అనేది వస్తుంది. నెయ్యి మరి ఎక్కువగా పట్టదండి.
కొంచెమే పడుతుంది. సో చూసుకుంటూ వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డు చేసుకున్నామంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ. చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓన్లీ అవిసె గింజలతో చేస్తే టేస్ట్ అంత బాగోదండి. అందుకే ఇందులో పల్లీలు, నువ్వులు, కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రోజు ఒక లడ్డు తిన్నారంటే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా ఒక 15 రోజుల పాటు ఆరోగ్యంగా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.